సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి సామినేని రామారావు గారి హత్య జరిగి సరిగ్గా ఈ రోజుకి నెల రోజులు పూర్తయిపోయింది. నెల రోజులైనా కూడా పోలీసు యంత్రాంగం రామారావు గారిని హత్య చేసినటువంటి నేరస్తుల్ని పట్టుకోవటం లేదు, వాళ్ళని రిమాండ్కి తరలించడం లేదు, తీవ్రమైనటువంటి జాప్యం చేస్తూ ఉన్నారు. పోలీసు విచారించేటటువంటి పద్ధతి నేరస్తుల్ని పట్టుకునేటటువంటి పద్ధతుల్లో లేదు. రామారావు గారికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి వివాదాలు ఏమున్నవి అనే పరిశోధన ఈ కాలంలో చేశారు. అట్లాగే రామారావు గారి పార్టీలో తేడాలు ఏమున్నాయి అనేటటువంటి పరిశోధనే ఈ కాలంలో చేశారు. ఈ పరిశోధనలతోని వాస్తవాలు తేలవు. వాస్తవాలు రామారావు గారి భార్య ఫిర్యాదు చేశారు, పలానా వాళ్ళు నేరస్తులు అని. నేరం అక్కడుంది, పరిశీలన అక్కడ చేయాలి, పరిశోధన అక్కడ చేయాలి అని చెప్పి ఎన్నిసార్లు ఎవరికి విజ్ఞప్తి చేసినా సరే పెడచెవిన పెడతా ఉన్నారు. కావాలని పోలీసులు తప్పుడు వార్తల్ని కొంతమంది తప్పుడు రాతలు రాసేటటువంటి వాళ్ళకి అందజేస్తూ ఉన్నారు. వాళ్ళు తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకొని పోయేటటువంటి పని చేస్తూ ఉన్నారు. రామారావు గారికి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయనో ఇతర రకాల కారణాలతోనో పేపర్లకి లీకేజీలు ఇచ్చి పోలీసు కొంతమంది డబ్బుల కోసం కక్కుర్తిపడి రాసేటటువంటి విలేకరులని ఎంచుకొని వాళ్ళ ద్వారా సభ్య సమాజానికి తప్పుడు సంకేతాలని, తప్పుడు వార్తల్ని పంపించాలి అనేటటువంటి ప్రయత్నం పోలీస్ శాఖ వైపు నుంచి, కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కూడా జరుగుతూ ఉంది. మేము కోరుకునేది నేరస్తుల్ని పట్టుకోవాలి అని చెప్పేసి సిపి గారిని సిపిఎం పార్టీగా కలిశాం, అఖిలపక్షాలుగా వెళ్ళి కలిశాం, కుటుంబంగా వెళ్ళి కలిశారు. అట్లాగే డీజీపీ గారిని కలిశాము. కానీ ఇప్పటి వరకు కేసులో ఏ రకమైనటువంటి పురోగతి లేదు. ఇవాళ శాస్త్ర సాంకేతిక రంగాల్లో అత్యంత అభివృద్ధి సాధించాము. టెక్నాలజీ ద్వారా నేరస్తులు ఎవరు తప్పించుకొని పోకుండా మేము పట్టుకోగలము, మాకు అటువంటి టెక్నాలజీ ఉంది అని చెప్పేటటువంటి వీళ్ళు నెల రోజులు గడిచినా సరే రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం యావత్తు కలిసి కూడా నేరస్తుల్ని పట్టుకోవడంలో విఫలమయ్యారు. కారణం ఏమిటి అనంటే వీరి మీద అధికార పార్టీ ఒత్తిడి పనిచేస్తూ ఉంది అని చెప్పేసి అనేది మేము అభిప్రాయపడుతూ ఉన్నాం. అధికార పార్టీకి ఏదో ఒక రకమైనటువంటి సంబంధం లేకపోతే ఈ రకమైనటువంటి జాప్యం విచారణలో జరుగుతుందా, ప్రజలు ఆలోచించాలి అని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అంతేకాదు అధికార పార్టీకి సంబంధం ఉంది అనేటటువంటిది కూడా వచ్చినటువంటి ఫిర్యాదులో ఉన్నటువంటి నేపథ్యంలో దాని పట్ల వాళ్ళు చూపిస్తూ ఉన్నటువంటి అశ్రద్ధ, ఫిర్యాదులో పేర్కొన్నటువంటి వాళ్ళని వీళ్ళు వదిలేస్తూ ఉన్నటువంటి తీరు, ఇది అంతా చూస్తూ ఉంటేనే అర్థమవుతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకని ఇప్పటికైనా సరే ప్రభుత్వం, సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే హోంమంత్రిత్వ శాఖ కూడా ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద జోక్యం చేసుకోవాలి. ఈ విచారణ ఇలాగే కొనసాగిస్తారా, ప్రత్యేకమైనటువంటి టీముల్ని ఏర్పాటు చేసి దర్యాప్తుకి అప్పగిస్తారా, సిబిసిఐడికి అప్పగిస్తారా, ఏం చేస్తారు అని చెప్పేసి అనేది ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే మేము సిపిఎం పార్టీగా నేరస్తుల్ని మీరు పట్టుకునేదాకా మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. నేరస్తులు తేలాల్సిందే, దోషులకి శిక్షలు పడాల్సిందే. ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా దీనిపైన విచారణ కొనసాగాల్సిందే. జాప్యాన్ని ఇంకా కొనసాగించడము అని అంటే ఒక హత్య రామారావు గారిని చేయడం, మరొక హత్య న్యాయాన్ని చేయడం తప్ప మరొకటి కాదు. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వము, ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని ఈ జాప్య నివారణ, అట్లాగే దోషుల నిర్ధారణ, నేరస్తులని చట్టానికి అప్పగించి తగిన చర్యలు తీసుకోవడం అనేటటువంటి అంశాల మీద దృష్టి కేంద్రీకరించి పనిచేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇది జరగకపోతే రానున్న కాలంలో ఈ ఆందోళనను మరింత ఉధృతం చేస్తాము. ఏ రూపంలో చేస్తాము అని చెప్పేసి అనేది చర్చించి నిర్ణయం తీసుకుంటాము. ప్రజలు కూడా మేము చేసేటటువంటి ఈ ఆందోళనకి మద్దతు ఇవ్వాలి అని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సామినేని రామారావు గారు సిపిఎం రాష్ట్ర నాయకులు, చింతకాని మండలం పాతర్లపాడ గ్రామానికి చెందిన సామినేని రామారావు గారు చనిపోయి నెల రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ అంతకుల్ని గుర్తించటంలో
ఇటు ప్రభుత్వం కానీ పోలీసులు కానీ విప్లవం చెందారు. సామినేని రామారావు గారు ఒక సామాన్య కార్యకర్త కాదు, రాష్ట్ర నాయకుడు, సిపిఎం జిల్లా నాయకుడిగా, సిపిఎం రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తి, సిపిఎం రాష్ట్ర స్థాయి నాయకుడు. ఒక ఉన్నటువంటి నాయకుడిని చనిపోయినా కూడా పట్టుకోవటంలో ఇవాళ పోలీసులు విప్లవం చెందారు. నెల రోజులైనా కూడా హంతకుల్ని గుర్తించకపోవటం పోలీసుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనపడతా ఉంది. ఈరోజు చెప్తా ఉన్నాం, ఇవాళ బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. రామారావు గారు చనిపోయిన వెంటనే గంటల వ్యవధిలోనే దుండగుల్ని హంతకుల్ని గంటల్లోనే పట్టుకుంటామని చెప్పి ఇప్పటికి నెల రోజులైనా కూడా పట్టుకోవటంలో విఫలం చెందుతూ ఉన్నారు. ఇవాళ రామారావు గారి సతీమణి చంపింది అక్కడ ఆ గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ నాయకులు, వాళ్ళ పేర్లతో సహా కూడా ఎస్పీ గారు ఎమ్మటే చనిపోయిన రోజే ఆ గ్రామానికి రావటం జరిగింది. సందర్శించిన సందర్భంలో ఎస్పీ గారికి సతీమణి గారు, రామారావు గారు సతీమణి గారు వాళ్ళ పేర్లతో సహా చెప్పినప్పటికీ వాళ్ళని వదిలిపెట్టి ఇవాళ కాకమ్మ కబుర్లు చెప్తున్నట్టు ఇవాళ వాళ్ళు అసలైన హంతకులను వదిలిపెట్టి ఇవాళ కావాలనే కాలయాపన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం జరిగినటువంటి తెల్దారిపల్లి హత్య దీనికి సంబంధం ఉందని చెప్పేసి కూడా ఇవాళ పేపర్లలో కూడా రావటం జరుగుతూ ఉంది. ఇది ముమ్మాటికి ఇవాళ కాలయాపన చేయాలనే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఇవాళ హంతకులు ఎవరని తేలితే, కాంగ్రెస్ అని తేలితే వాళ్ళకి నష్టం జరిగిద్ది. కాబట్టి ఈ సర్పంచ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇవాళ హంతకులు ఎవరనేది కూడా పోలీసులకి తెలుసు. అయినా కూడా వాళ్ళు బయట పెట్టడానికి ఇవాళ రాజకీయ ఒత్తిడి వల్ల వాళ్ళు ఇవాళ బయట పెట్టడానికి వెనకాడుతూ ఉన్నారు. కానీ దీన్ని సిపిఎం పార్టీ అనేక రూపాల్లో ఆందోళన చేస్తూ ఉంది. ఈ పోరాటాలకి తలొగ్గి ఇవాళ పోలీసులు వెంటనే హంతకుల్ని శిక్షించాలని, వాళ్ళు ఎవరైతే రామారావు గారి కొడుకు ఉన్నాడో రామారావు గారి కొడుకు కూడా మాకు గట్టి తగాదాలు ఉన్నాయి, లేదు ఇంకేదన్నా సెటిల్మెంట్ పంచాయతీలు ఉంటే మా నాన్నగారిని చంపారన్నారు, దాన్ని అయినా గుర్తించి మా బాబాయికి కూడా సంబంధం ఉందని చెప్తా ఉన్నారు. చెప్పినట్టు మా బాబాయిని కూడా గుర్తించి ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళని గుర్తించి బయటికి తీసుకొస్తే ఇదంతా ఉండదు కదా అని చెప్పేసి ఆయన కూడా విజయ్ గారు కూడా చెప్పడం జరిగింది. అందుకనే రాబోయే రోజుల్లో హంతకుల్ని వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలి, లేకపోతే రాబోయే రోజుల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలియజేస్తామని.